ఈరోజు మనము బహుజన కళాకారుల సమావేశం ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా బహిరంగంగా సోషల్ మీడియాను మనం అపీల్ చేసినాం. అపీల్ చేస్తే ఎవరికి ఎంత ప్రేమ ఉన్నది, ఎవరెవరు ఆలోచన చేస్తున్నారు ఈ వాదం మీద. ఇది అంతా మనందరి వాదం కదా. ఎవరో ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ కూడా తెలంగాణలోన బహుజన సమాజ ప్రజల మీద, వాళ్ళ సమస్యల పరిష్కారం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిరని బీఎస్పీ పార్టీ మనస్ఫూర్తిగా నమ్ముతుంది. జ్ఞానం ఉన్నా, మనం బాగా ఫేమ్ అయినా సరే, మనకు కనుక ఆ ప్రజల మీద ప్రేమ లేకపోతే మనము అందులో సక్సెస్ కాలేరు అనేదానికి ఈ సమాజంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు ఒక కేటీఆర్ కనుక ఒక బహిరంగంగా అపీల్ చేస్తే, లేకపోతే రేవంత్ రెడ్డి బహిరంగంగా అపీల్ చేస్తే, లేకపోతే బీజేపీ పార్టీ బహిరంగంగా అపీల్ చేస్తే, నాకు తెలిసి ఇట్లాంటివి 5 నుంచి 10 ఆల్స్ అయినా సరిపోకపోతుండే. మనోళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. నిజమా కాదా? నిజమా కాదా? కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బహుజన సమాజము బాగుండాలని కోరుకునే నికార్సైన మనుషులు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. భారతదేశ చరిత్రను మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే, ఒకసారి గమనించినట్టయితే, సమస్యల పట్ల అవగాహన చేసుకొని, సమస్యల పట్ల అవగాహన చేసుకొని సామాన్యమైన మానవులు ఆ సమస్యలను పరిష్కరిస్తేనే సమాజంలో మార్పు వచ్చింది, కానీ లేకపోతే మార్పు రాలేదు. దానికి సాక్ష్యమే జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ సార్ మరియు నేటి మన నాయకురాలు బయన్ కుమారి మాయావతి గారు. వాళ్ళ కోణంలోనే నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహానీయుల మార్గంలో ఉన్న మనసున్న కళాకారులుగా బీఎస్పీ పార్టీ నమ్ముతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనమే ఈ తెలంగాణ చరిత్రను మారుస్తాం. ఎందుకంటే సామాన్యులకు అర్థమైతే, సామాన్యులు నిర్ణయం తీసుకుంటే ఈ సమాజాన్ని సమూలంగా మార్చిన చరిత్రనే ఉంది తప్ప ఇంకోట్లేదు. ఈరోజు మనం అందరం అంటున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కళాకారులు మనమే అంటున్నాం. నిజంగా చనిపోయింది కూడా మళ్ళీ మనోళ్ళమే, అమరులమైంది కూడా మనోళ్ళమే. కానీ త్యాగాలు ఉన్నాయి మనది తప్ప లాభాలు ఇంకొకరికి పోయినాయి. త్యాగాలు ఉన్నాయి తప్ప లాభాలు ఇంకొకరికి పోయినాయి. ఆ లాభాలు అంటే త్యాగాలు మనమైనప్పుడు లాభాలు కూడా మనకే కావాలి. అది దేశంలో ఉన్న ఒకే ఒక పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ మన త్యాగం అయితే లాభం కూడా మనకే అవుతుంది అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే మనం టీఆర్ఎస్కు త్యాగం చేసినాం, ఇంకా కళాకారులు ఇబ్బంది ఉన్నారు అనే మాట కుంట సీనన్న చెప్తుంది ఇలా క్లియర్గా. ఏమని చెప్తున్నాడు? మనమేమో తెలంగాణ రాష్ట్రాన్ని, సమస్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మనం గర్వంగా చెప్తున్నాం. 1200 మంది అమరులు అయితే తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు అని మనం గర్వంగా చెప్తున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మేము ఇంకా సమస్యలల్లో ఉన్నాము అని. కానీ ఎవరైతే ఆ వాదాన్ని మన శక్తి ద్వారా దోచుకున్నారో వాళ్ళందరూ బాగుపడ్డారు, మనం మాత్రం ఇంకా అట్లే ఉన్నాము. చాలామంది కళాకారులు వరంగల్లో ఒకసారి సమావేశానికి అక్కడ వరంగల్ కళాకారులతో నేను సమావేశం అయినప్పుడు చాలామంది ఇల్లు కిరాయి కట్టడానికి ఇబ్బంది అని చెప్పారు, పిల్లల ఫీజు కట్టడం ఇబ్బంది అని చెప్పారు, చాలా సమస్యలల్లో కొట్లాడుతున్నాము అని నేను వరంగల్లో సమావేశం అయినప్పుడు చెప్పారు. కానీ వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఆట పాట, వాళ్ళ రాత, ఆట పాట రాత లక్షల కోట్లున్న తెలంగాణలో రెడ్డిలు వెల్మలు కాకుండా వాళ్ళతో కానిది మనోళ్ళ ఆట పాట రాతతో లక్షల కోట్లున్న ఆంధ్రలను ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన చరిత్ర మన కళాకారులదన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కానీ సమస్యలు మనకే ఉన్నాయి ఇంకా. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ఏమంటున్నామంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే మనోళ్ళందరూ కమ్యూనిజం గురించి పాటలు పాడమని ఎవ్వరు అడగకుండా పాటలు పాడుతారు. నేచర్ గురించి ఎవరు అడగకుండా పాటలు పాడుతారు. తెలంగాణ గురించి, తెలంగాణ వచ్చినాక మళ్ళా కష్టాలు ఉన్నాయని ఎవరు అడగకుండా మనోళ్ళే పాటలు పాడుతారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి మోసం చేసిందని ఎవరు అడగకుండా వాళ్ళే పాడుతారు. ఇలా కాంగ్రెస్ అధికారం వచ్చి మళ్ళీ అది మోసం చేస్తుందని ఎవరు అడగకుండా మనోళ్ళే పాటలు పాడుతారు. కానీ మన చుట్టుముట్టున్న పరిసర ప్రాంతాలు ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి అనే కాడ మనం పాటలు పాడతలేం. మన చుట్టుముట్టున్న పరిస్థితులు కావచ్చు, మన కులాలు కావచ్చు, మన వర్గాలు కావచ్చు, ఆ ప్రజలున్న సమస్యల పరిష్కారం ఎట్లా అనే కాడ మనం పాటలు పాడతలేం. రాజ్యాధికారంతో పాటు ఈ సమాజాన్ని సంస్కరించవలసిన అవసరం చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యువత మొత్తం కూడా మత్తుకు బానిస అయిపోతుంది. యువత మొత్తం మత్తుకు బానిస అవుతుంది. తల్లిని కొడుకు చేర్చే పరిస్థితికి సమాజంలో చెడు వచ్చేసి మనము పినతండ్రులు కూతుళ్ళని చేర్చిన చరిత్రను చూసాం. కానీ రీసెంట్గా 2 చరిత్రలు తల్లిని కొడుకు చెరిపే ప్రయత్నం చేసిన చరిత్రను మనం చూస్తున్నాం. అంటే సమాజం ఎంత ఖరాబ్ అయింది. ఇది దేనివల్ల అయ్యింది? చెడు అలవాట్ల వల్ల. ఈ చెడు అలవాట్ల వల్ల ఏ సమాజం బాగుపడి ఏ సమాజం ఖరాబ్ అవుతుంది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఒకనాడు మనము అగ్రవర్ణాలు మనపై అత్యాచారాలు చేస్తురని, మనపై దాడులు చేస్తురని మనం పోరాటం చేసే పరిస్థితి నుండి ఈరోజు చెడు అలవాట్ల వల్ల, మత్తు వల్ల, గంజాయి వల్ల
బహుజనులనే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితిని ఈ పాలకులు క్రియేట్ చేశారు. ఎందుకంటే గంజాయిని కంట్రోల్ చేస్తలేరు, మత్తును కంట్రోల్ చేస్తలేరు. వాళ్ళు కంట్రోల్ చేయకపోవడం వల్ల మన సమాజం అంతా కూడా మనమే కొట్టుకునే పరిస్థితి. ఆఖరికి మనం శత్రువుల గురించి ఆలోచించకుండా మన గురించి మనమే ఆలోచించే ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ సమాజంలో సృష్టించుర్రు అనే విషయాన్ని మనం గమనించాలి. నిన్న మొన్న ఈరోజు పేపర్లో చూసినాం 6 మందిని షాబాద్లో భార్యను, బిడ్డను, పిల్లల్ని, ఓ అమ్మాయిని మొత్తం కేసు వేసిందని ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని చంపేసి అలా తల్లిని చంపేసి ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేయాలి మనం? వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు? ఇట్లాంటి ఉన్మాదమైన చర్యలు ఏ వర్గాలు ఎక్కువవుతున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనకుంది. ఈ వర్గాలనే ఎందుకు అట్లా అవుతుంది అంటే మత్తు బానిసత్వం, చెడు అలవాట్లు. మరి ఇవన్నిటినీ తొలగించకుంటే ఎవరు అంటే ఇప్పుడు మనం ఎవరు అడగాలి? మనం పాటలు రాయమని ఇప్పుడు నేచర్ మీద వాడుతుంటారు మనోళ్ళు, చెట్ల మీద, రాళ్ళ మీద, ఐటి మీద చాలా బ్రహ్మాండమైన పాట పాడితే మనం ఓహో ఆహా అని మనం అందరం కూడా మాట్లాడుతుంటాం. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మనం మోసం చేసిన ఎవరు అనుకున్న వాళ్ళే పాట పాడతారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని అని పాట ఒకరు పాడతారు, కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిన ఒకరు పాడతారు. ఒకరేమో కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ వ్యతిరేకంగా వాడతారు, ఒకరు టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ వ్యతిరేకంగా వాడతారు, ఇంకోరేమో ఈ రెండింటికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా వాడతారు. వీటి వల్ల మనలో పేదరికం పోయిందా? మనలోకి ఆత్మగౌరవం వచ్చిందా? మరి ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి? ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా మార్చాలనే ఆలోచన మీద మేము 1 గంట స్పీచ్ ఇచ్చే బదులు మీరు 10 నిమిషాలు పాట పాడితే చాలా సూక్ష్మ అంటే చాలా అర్థవంతంగా మనలకు అంటే ఎక్కువ చదువుకోకుండా ఈ కూలీలున్న వాళ్ళందరూ కూడా మనలకు ఈజీగా అర్థమయ్యే భాష పాట కాబట్టి దీని ద్వారా మనం పోవాలని ఆలోచన చేసి ఇదొక భాగం, ఇదొక వెపన్. ఈ తెలంగాణలో బహుజన సమాజాన్ని అధికారం వైపు తీసుకుపోవడానికి ఇది ఒక వెపన్గా మనం అందరం కూడా వన్ ఆఫ్ ది వెపన్గా మనం దీన్ని యూజ్ చేయాలనే ఆలోచనతోనే మనం ఈరోజు పిలిచినాం. నిజంగా వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం చేద్దాం బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఏం చేయాలి అనే కారణే ఒక్కొక్కరు ఒక 4-5 నిమిషాలు అనే దాని మీద మీరు మాట్లాడితే మనం అందరం కూడా ఒక కంక్లూషన్కి వద్దాం. ఈరోజు లేట్ అయినా పర్లేదు, మంచిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందాం. చాలా పెద్దోళ్ళు పేరున్నోళ్ళు రాకపోయినా మనం ఏం భయపడేది లేదు. మనం వీడికి వచ్చిన వాళ్ళమే పెద్దోళ్ళం, వీడికి వచ్చిన వాళ్ళే బలవంతులం. ఎందుకంటే మనసున్నోడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాడు, మనసు లేనివాడు ఎవడు ఏం సాధించలేడు. ఈ తెలంగాణ బాగుపడాలని మనసున్నది మీకని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఒక్కొక్కరితో మాట్లాడిపోయమని చాలా క్లియర్గా మీకున్న ఆలోచన చెప్పండి. నేను చెప్పినా కదా, మనమే ఎవరు అడగకుండా మనమే పాట పాడుతున్నాం. నేను వాడినాను గుర్తించమని అడుగుతున్నాం. అవునా? ఎవడు అడగకుండా పాట పాడుతున్నాం, మళ్ళీ నేను వాడినా నన్ను గుర్తించరు అని మళ్ళీ మనం పోయి అడుగుతున్నాం. ఈ అడుక్కునే బదులు పోయి మేమే వీళ్ళని గుర్తిస్తామని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసామనే విషయం కూడా స్పష్టం చేస్తాం. మేమే వీళ్ళని గుర్తిస్తాం, మీరే ఇక్కడ రండి, మనం అందరం కలిసి ఓ పోరాటం చేద్దాం, సమస్యలు లేని మనుషులను తయారు చేసే పోరాటం చేద్దామనే అని మీదనే ఇక్కడికి అందరూ ఆహ్వానించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఒక్కొక్కరితోనే మాట్లాడిపియాలని నేను మనస్ఫూర్తి. ఈ పోరాటం చివరి వరకు జరుగుతుంది. మీరు చూస్తున్నారు బీఎస్పీ మెల్లిగా ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. ఆ విషయం కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి వాస్తవానికి నిజంగా మీ కళాకారులకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తి చెప్తున్నాను. ఎందుకంటే మొన్న నా ఆఫీస్లో ఆ పాట పాడి నన్న అందరం కలిసి నీలాంటి వారు లేరయ్యా భువిన కాంచి రామయ్య. ఈ పాట అంటే నాకు సత్యంత పానం. ఇది మన మత్స్యదేంద్ర అని రాసింది ఈ పాట.
ఈ పాట ఏడో నేను వేదిక మీటింగ్ ఉన్నా ఈ పాట పాడించుకుంటా, ఎవరు కళాకారులు ఈ పాట పాడించుకుంటా నేను. ఆ పాట పాడితే నాది ఇప్పటివరకు సోషల్ మీడియాలో 5,000 10,000 వచ్చేది నాది, కానీ 70,000 80,000 పోయేది అది. మీ అందరి పుణ్యాన ఇవాళ నేను 70,000 రీచ్ అయ్యాను నేను. అని మీ అందరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఆ మాన్యవర్ కాంశీరామ్ సారు తడాకా ఎట్లుందో తెలంగాణలో చూపిస్తాము, మాయావతి గారి నాయకత్వం ఎట్లుందో కూడా చూపిస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఒక్కొక్కరిని అందరిని అన్న కూడా ఇన్వైట్ చేసి మాట్లాడడానికి కోరుతున్నాను. జై భీమ్.